యథార్థపరులై నిజాయితీగా ఉండండి. నీ బోధ, నీ సిద్ధాంతం అవతలి వ్యక్తికి అర్థం కాకపోవచ్చు గాని నీ జీవితమనే పుస్తకాన్ని అతడు చదవగలడు. నీ శీలము, ప్రవర్తన సరిగా ఉంటే అతడు నిన్నేమీ చేయడానికి భయపడతాడు. నీవు బాకీలు ఎగ్గొట్టేవాడివి, అబద్ధాలు చెప్పేవాడివి అయితే అతని దృష్టిలో నీవు హీనంగా కనపడతావు. నీ నీతి బోధలు అతనికి వినపడవు. నిన్ను ఇతరులు నమ్మదగినట్లు నీ ప్రవర్తన కనపడాలి. పత్రికలు పంచుతావా? మంచిది, గాని నీ ప్రవర్తనే ప్రజలు చదివే పత్రిక అని మరువవద్దు. కొన్నిసార్లు కొందరితో సమాధానంగా ఉందామని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. దేవుడే సహాయం చేయాలి. కొందరు గడుగ్గాయులుంటారు. సాధ్యమైనంత మట్టుకు అందరితో సఖ్యంగా ఉండండి. అందరికీ కీడుగా కనబడేదానికి దూరంగా ఉండండి.